అమ్మాయి రారా, నువ్వు రారా. ఇదెవరు కూడా? వీడి పేరు విజయ్. నేను వ్యాపారం చేస్తూ తిరిగేటప్పుడు వీడు నాకు దొరికాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు? వేరెక్కడికైనా పోవచ్చు కదా. అమ్మాయి, నేను స్నానం చేయడానికి వచ్చాను. వీడికి తినడానికి ఏదైనా పెట్టు. ఇక్కడ ఏం చేయలేదు. అందరికి కూడు పెట్టడానికి ఇది సత్రం కాదు. మీకంత పట్టుదల ఉంటే హోటల్కి తీసుకెళ్లి పెట్టండి. 10 పైసలు చేతిలో ఉండవు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తారా ఇక్కడికి? నువ్వు ఎక్కువగా ఏం మాట్లాడకు. వీడిని నేను తీసుకువెళ్ళిపోతానులే. అలాగే తీసుకెళ్ళండి. ఎవరు చెప్పారు ఇక్కడ తీసుకురమ్మని? సంపాదించడానికి దిక్కు లేదు. మాటలేమో తక్కువ లేదులే. ఈయనకి పెట్టేదే కూడు వేస్ట్. దీంతో పాటు ఇంకో మనం వెళ్దాం. రమ్మంటే వెళ్ళని ఎక్కడికైనా. శ్యామ్, ఏంటి ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు? ఏం లేదు, త్వరగా పని అయిపోయింది. ఏంటి ఏంటి ముఖం వాడిపోయింది? ఏం లేదు. అసలేం జరిగిందో చెప్పు. ముఖం అంతా వాడిపోయింది. ఏం జరిగిందో చెప్పొచ్చు కదా. ఏం లేదంటున్నానుగా, ఇక్కడి నుంచి వెళ్ళు. నేనే అసలు ఇక్కడ పిచ్చెక్కి తిరుగుతున్నాను. ఇలా చూడు, మనం అనుకున్నట్టు కాదు ఇక్కడ పరిస్థితి. ఇక్కడ కంపెనీపై 7 లక్షల అప్పు ఉంది. అది తీర్చాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అంత సర్దుకుంటుంది శ్యామ్. దేవుడు ఉన్నాడు శ్యామ్. దేవుడు మనల్ని వదిలేడు. ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. హలో బాస్, ఎక్సెవర్ కంపెనీ వాళ్ళు ఓపెన్ యాడ్ వేశారు. ఎక్కడ? రేపు దాని గురించిన మీటింగ్ హోటల్ క్రౌన్ లో పెట్టారు. బాస్, అది 10 lakhs మీటింగ్ అండి. మీరు తప్పకుండా వెళ్ళాలి. టైం ఎన్నింటికి? ఇన్విటేషన్లో 11 గంటలుగానే వేశారు. నువ్వు పని చేయి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కారు ఇక్కడ పెట్టు. ఓకే బాస్, నేను తీసుకొస్తాను. ఏమైంది శ్యామ్? ఒక చిన్న వర్క్ వచ్చేలా ఉంది. రేపు తెలుస్తుంది. నేను చెప్పాను కదా శ్యామ్, దేవుడు మనతో పాటే ఉన్నాడు. మనల్ని కాపాడుతాడు. గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్. వాట్స్ యువర్ నేమ్? వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ శ్యామ్, ఏబీసీ అడ్వర్టైజింగ్. Sir, please sit down. థ్యాంక్ యూ. కొత్తగా వచ్చినట్టున్నాడు, ఏం చేద్దాం? కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి కదా, వాళ్ళని కూడా పైకి రాని. హలో, నువ్వు కొత్త కదా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ శ్యామ్, ఏబీసీ అడ్వర్టైజింగ్. యువర్ గుడ్ నేమ్ సార్? నా పేరు ముందు ముందు తెలుసుకుంటావు. వస్తాను రా, ఏబీసీ శ్యామ్. చూసారా ఎలా వచ్చాయో? మీరు కాస్త నవ్వితే ఇంకా బాగుంటుంది. ఇలా చూడు, ఎవరొచ్చారు? సార్ ఒక్క నిమిషం. ఓకే, నో మేడం, ప్రాబ్లం. మీరేంటి ఇక్కడ? మీరేమిటి ఇక్కడ? మ్యామ్, మేము కూడా పని కోసం వచ్చాం. మీకు ఈ వర్క్ కావాలా లేక మోడలింగ్ లోనా? అది మోడలింగ్ లైఫ్ మ్యామ్. నేను ఒక పేమెంట్ డిసైడ్ చేశాను. ఆ పేమెంట్ ఈ చెక్ లో రాశాను. ఈ చెక్ తీసుకొని ముంబై వెళ్ళిపోండి. ఓకే మేడం. ఓకే మ్యామ్. సార్, ఇక్కడ పనిచేయడం మాకు ఇష్టం లేదు, తప్పుగా అనుకోకండి సార్. ప్లీజ్ ప్లీజ్. హలో హలో, ఆగండి. జాక్సన్, నువ్వు వెళ్ళి చెప్పు ప్లీజ్. సరే బాస్. ఈ వర్క్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు, ఇది మా వర్క్, మేము చేసుకుంటాం. నేను మీకు ఏ ద్రోహం చేయలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు? అది నీకు త్వరలోనే అర్థమవుతుంది మిస్టర్ శ్యామ్. పోరా. బాస్, వాళ్ళు చాలా పెద్ద టీం. వాళ్ళతో పోటీ పడి మనం గెలవలేం. మనలో నిజాయితీ ఉంటే మనకి సపోర్ట్ చేయడానికి బయట వాళ్ళు తప్పకుండా వస్తారు. నువ్వు చెప్పింది నిజమే, వేరేదైనా చూడాలి. నేను కాస్త బయటికి వెళ్ళొస్తా. ఇలా వదిలిపెట్టిపోయావే. ఇటు చూడరా, మా నాన్న చనిపోయాడు. ఈ కుక్కని తీసుకుని మా ఇంటికి వచ్చావు అంతే, నువ్వు చస్తావు. జాగ్రత్త. చీపురుతో నీ వీపు మీద వేస్తాను, వీపు పగులుతుంది. పోరా, ఎక్కడికైనా పో. మా నాన్నని చంపినోడు. పోరా.